వర్తమానం మన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడని తన లేఖనాల ద్వారా మనం తెలుసుకోబోతాం. ఆయన మరణాన్ని జయించిన జయవీరుడు. ఈరోజు అంశం ఏంది? మరణాన్ని జయించిన జయవీరుడు. ఈరోజు అంశం. మాట ఏదైతే చెప్పాడో ఆ మాట నెరవేర్చే దేవుడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో ఎదుగుతున్నారని పరలోకములు దిగి వచ్చిన దూత మగ్దలిని మరియతో వేరొక మరియతో ఈ మాటలు చెప్తున్నారు. పరలోకములు దిగి వచ్చిన దూత చెప్తుంది. ఇదే మాట మత్తయి సువార్త దయచేసి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలమును చూచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన దేవుణ్ణి మృతులలో మీరెందుకు వెతుకుచున్నారు అని దేవదూత మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరి సోదరులారా, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అనగా శనివారం గడిచిపోయిన తర్వాత, శుక్రవారం సమాధి చేపట్టాడు, శనివారం విశ్రాంతి తీసుకుంటాడు సమాధిలో. గడిచిపోయిన వెంటనే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలిని మరియు వేరొక మరియు సమాధిని చూడవలనని ఆ సమాధి దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. మగ్దలిని మరియ వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. ఇప్పుడు పరలోకం నుండి ఒక ప్రభు దూత దిగి వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని ఏం చేసింది? బొర్లించి దాని మీద కూర్చొని ఉండగా అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత ముఖం మెరుపు వలె ఉంది. దూత వస్త్రములో హిమమంతా తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు సమాధిని చూడడానికి వచ్చిన మగ్దలిని మరియ వేరొక మరియ ఆ దేవదూతను చూసి వణికి సచ్చిన వారుగా పడిపోయారు. కావలి వారు భయపడిపోయారు. కానీ ఇప్పుడు దేవదూత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తే 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఏం చెప్పాడో అదే నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించినవా, మరణములను విరిచినవా, ఆయన మరణము మింగివేసినవా, ఆయన మరణాన్ని మింగివేశాడు. ఆయన అనేక పర్యాయములు నేను మరణాన్ని మింగివేస్తా, మరణాన్ని జయిస్తా, మీ కొరకు నేను చనిపోతాను, పాపుల కొరకు చనిపోతాను, నేను తిరిగి లేస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చాడో ఆ ప్రకారం ఆయన లేచాడని దేవదూత పరలోకముని దిగి వచ్చి సజీవుడైన దేవుణ్ణి మృతుల్లో మీరెందుకు వెతుకుచున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సజీవుడైన వాణిని ఎందుకు మీరు ఎత్తుకుతున్నారు? చూడండి, యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఎన్నిసార్లు నేను మీ కొరకు చనిపోబోతున్నా, పాపుల కొరకు చనిపోతున్నా, సమాధి చేయబడిపోతున్నా, తిరిగి లేయబోతున్నా,
రక్షణ ఇవ్వబోతున్నానని ఎన్ని పర్యాయములు చెప్పాడో ముందు ఆ మాటలు చూద్దాం. ఆయన చెప్పినట్టుగానే ఆయన సజీవుడు లేచాడని దూత సాక్ష్యము ఇస్తుండగా మనం వింటున్నాం. దయచేసి మనం ఆ మాటలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సహోదరి సహోదరులారా, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఆయన చనిపోక ముందే ఎన్నోసార్లు ఈ విధంగా పాపుల కోసం నా ప్రాణమును అప్పగించబోతున్నా, నేను చనిపోబోతున్నా, 3వ రోజు లేయబోతున్నా, రక్షణ కాలం జరిగించబోతున్నా అని బ్రతుకున్నప్పుడే తన శిష్యులకి ఆయన ఎప్పుడో వెల్లడి చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూస్తే ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వాక్యాన్ని కూడా మనం చదవడానికి మనం ప్రయత్నించేద్దాం. వారు గలిలయలో సంచరించుతుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి. ఎవరిల్లు? ఆయన శిష్యులు. ఆయన శిష్యులతో ఆయన చెప్తున్న మాట, నన్ను పట్టుకొని హింసించి చంపేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తానని చెప్తున్నప్పుడు ఆయన శిష్యులు చాలా బాధపడ్డారు, చాలా దుఃఖపడ్డారు. అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చిన వాక్య భాగాన్ని తన జీవితంలో ఆయన నెరవేర్చారు. ఇంకా చూస్తే ఇదే మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయము 17వ వాక్యం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేముకు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేటుకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. కొడదామా చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్పాడో ఆయన నెరవేర్చే దేవుడు ఆయన. అందుకే భక్తులు ఈ పాట రాశారు. 3వ దినము మృతిని జయించి, 3వ దినము మృతిని జయించి ఆరోహణమాయే హల్లెలూయా. ముక్తినిచ్చేస్తున్నాం, శాంతినిచ్చేస్తున్నాము. ఆయన 3వ రోజు తిరిగి లేచి ఘనమైన నామం. ఆయన ఏదైతే తన సువార్తలో తన శిష్యులతో చెప్పాడో అదే ప్రకారము ఆయన తిరిగి లేచుట పరలోకం నుండి దిగి వచ్చిన దూత సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్తలకు వద్దాం. మరొకసారి మత్తయి సువార్త మరి 28వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పితేనే నేను. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు, ఇదిగో ఆయన మీకంటే ముందుగా గలిలయ ప్రాంతానికి వెళుతున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన శిష్యులకు చెప్పండి అంటూ మగ్దలేని మరియతో వేరొక మరియతో
దేవదూత చెప్పగా వారు మహానందముతో ఓ పక్షాన భయముతో పరుగులు తీస్తున్నారు. ఆ మాట కూడా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. 8వ వచనం చదవండి. వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సోదరుడా, నీవు నేను మనం నిజంగా ఎంత ఆనందము, ఎంత సంతోషం అనుభవించే దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదిగో మగ్దలేని మరియ, వేరొక మరియ లోపలికి వెళ్ళి సమాధిని చూచి, ఖాళీ సమాధిని గుర్తించి ఆయన సజీవుడని లేచాడని దేవదూత ద్వారా చెప్పబడిన ప్రకారం వారు ఆనందంతోనూ ఓ పక్షాన భయముతోనూ. ఒక అద్భుతం జరిగితే ఎట్లుంటుంది తెలుసా? ఆనందం ఉంటుంది, కొంచెం భయం కూడా ఉంటుంది. ఒక మేలు జరిగితే ఆనందం ఉంటుంది, భయం ఉంటుంది. అలాగనే ప్రభువు లేచాడని, సజీవుడని గుర్తించిన ఆ మగ్దలేని మరియ, వేరొక మరియ దేవదూత మాటను తీసుకొని చూసి ఆ మాట ప్రకారం వారు ఆనందంతో భయముతో పరుగులు తీస్తుండగా, ఎవరికి చెప్పడానికి? యేసయ్య శిష్యులకు చెప్పడానికి పరిగెత్తుతుండగా యేసయ్య వారిని ఎదుర్కోవడానికి దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుర్కు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరకగా, కొడతామా చెప్పలేదు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన సువార్త చెప్పడానికి ఆనందముతో భయముతో సంతోషంగా వెళతారో, ప్రభువు వారిని దర్శించి వారి జీవితాల శుభాన్ని కలిగి చేస్తాడు. ఎవరు కలిగి చేశాడు? మగ్దలేని మరియకు, వేరొక మరియకు తను తాను కనపరుచుకుంటాడు. ఇదిగో మగ్దలేని మరియకు శుభం చెప్పడమే కాదు, వేరొక మరియకు శుభం చెప్పడమే కాదు, తను తాను కనపరుచుకున్నాడు. ఈరోజు ఆయన గురించి చెప్తున్నావా? నీకు చేసిన మేలు గురించి, నీకు ఇచ్చిన రక్షణ గురించి, నీ జీవితంలో చేసిన అద్భుతాల గురించి, ఆయన సజీవుడని, ఆయన మృత్యుంజయుడని, ఆయన త్వరగా రాబోతున్నాడని ఎవరికైనా ఒక్క మాటైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వెళుతున్నావా? అలా వెళితే ఆ శుభం నువ్వు చూస్తావు, ఆయన విజన్ నువ్వు చూస్తావు, ఆయన దర్శనాన్ని చూస్తావు. హల్లెలూయా. మొట్టమొదటిగా సువార్త తిరిగి లేచాడని అన్న ఆ గొప్ప వార్త ఎవరికి చెప్పారు? మగ్దలేని మరియ, వేరొక మరియ ఎవరికి చెప్పారు? 3.5 సంవత్సరం యేసుతో ఉండి ఆయనతో తిరిగి, ఆయనతో కూర్చొని, ఆయనతో పండుకొని, ఆయనతో తిని ఉన్న వారికి భాగ్యము లేదు. ఎవరు కలిగింది? మగ్దలేని మరియకు కలిగింది. దేవుని స్తోత్రం. వేరొక మరియకు కలిగింది. ఈరోజు నీకు బాగా చదువు ఉండొచ్చు, బాగా అందం ఉండొచ్చు, బాగా ధనం ఉండొచ్చు, బాగా జ్ఞానం ఉండొచ్చు. అలాంటి వారికి భాగ్యం ఉండదు. ఎవరుకుంటా తెలుసా? అర్హత లేని వారు, ఎన్నిక లేని వారు, బలహీనులకు, తృణీకరింపబడిన వారు అర్హతలు ఉంటాయి. ఈ ప్రకారం నీవు నేను మనం మగ్దలేని మరియలాగా, వేరొక మరియలాగా శుభవర్తమానం తెలియపరచడానికి వెళ్ళినట్లయితే దేవుని యొక్క శుభాన్ని చూస్తాం, దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాం. అంటే కృప దేవుడు దయచేయండి కాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు సజీవుని చూశారు. ఆయన కుళ్ళు పట్ల ఆయనని మరణం మింగివేయాల, మరణాన్ని ఆయనే మింగివేశారు. క్రీస్తు పూర్వం ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త చెప్పినట్టుగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం, దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 25వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందమును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. హల్లెలూయా. యెషయా గ్రంథములో ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ప్రకారం ఆయన మరణాన్ని ఏం చేశాడు? మింగివేశాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను,
మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. బా, ఎంత అద్భుతమైన మాట. యేసుప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించవాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. మరణాన్ని మింగేయగలడు, మరణాన్ని పెట్టగలడు, మరణాన్ని తీసుకోగలడు. అది ఏదైనా చేయగలడు. ఆ మరణం యొక్క తాళపు చెవులు యేసయ్య చేతిలో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తనకర్త ఏమంటాడు తెలుసా? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు. ఆయన కుళ్ళు పట్ల ఈ ప్రపంచంలో చాలా మంది సమాధి చేయబడ్డారు, కానీ వాళ్ళు తిరిగి లేయలా. వాళ్ళందరూ ఏమైపోయారు? కుళ్ళు పట్టారు. చూద్దాం మాటలు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 16వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దేవుని స్తోత్రం. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు. చాలమ్మా. యేసయ్య శరీరం కుళ్ళు పట్ల. యేసయ్య శరీరం కుళ్ళు ఎంత మాత్రం కాల. ఆయన సజీవుడై తిరిగి లేచిన దేవుడు. అందుకే మహాదూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ దూత ముఖం ఎట్టుందంట? మెరుపు వలె ప్రకాశిస్తుంది. ఆ దూత వస్త్రాలు ఎలా ఉన్నాయంట? హిమమంత తెల్లగా ఉన్నాయి. ఆ దూత చెప్తుంది, సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి. మన దేవుడు ఎవరు? మాట్లాడని రాయిక చెట్టుగా. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మాట్లాడతాడు. మరణమును మరణపులను సాతాన్ని సమాధిని ఆయన ఓడించి జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. ఆయనకి సాటి ప్రపంచంలో ఎవరు ఉన్నారు? ఎవరన్నా? ఆయన భూమికి పునాదులేసిన దేవుడు, ఆకాశం పునాదులేసిన దేవుడు. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి తీసుకోగలడు. మరణాన్ని మింగివేయగలడు, మరణాన్ని జయించగలడు, లేదా మరణించగలడు. ఇంతటి మహాదేవుణ్ణి నువ్వు నమ్ముకొని నువ్వెందుకు సిగ్గుపడతావు? నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు అవిశ్వాసంగా ఉంటావు? ఈరోజు ఈ మధ్యలో మరియలాగా మరొక మరియలాగా మన జీవితాలు కొనసాగితే మన జీవితాలు ధన్యకరంగా మారుతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి కాక. హల్లెలూయా. సరే, ఇంతకీ ఆయన సజీవుడై మొట్టమొదటి లేచి ఎవరికి కనపడ్డాడు? ఎవరు కనపడ్డాడు? ఎస్. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ మాట చూద్దాం, చదవడానికి ప్రయత్నించాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. చదువునైనా. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదటగా కనబడెను. హల్లెలూయా. ఎవరు కనపడ్డాడు? మొట్టమొదటిగా మగ్దలేని మరియకు మొదటగా కనపడ్డాడు. ఇంతకీ 12 మంది శిష్యులు కనపడకుండా, ప్రేమ కలిగి ఏర్పాటు చేసుకున్న తన శిష్యులు కనపడకుండా ఈమెకి ఎందుకు కనపడ్డాడు? అంటే ఆమె రాయబడి ఉంది, 7 దెయ్యాల చేత బహు బాధపడుతున్నది. అప్పుడు ఆ 7 దెయ్యాలను ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఒక దెయ్యం అంటే భయంకరమైన బాధ, రెండో దెయ్యం ఇంకా బాధ, మూడో దెయ్యం ఇంకా బాధ. 7 దెయ్యాలంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఘోరంగా ఉంది. ఎవరు పట్టించుకోవాలా? ఈదులు వెంబడి తిరుగుతుందేమో, అడవుల్లో తిరుగుతుందేమో, కొండలో తిరుగుతుందేమో, సమాధుల్లో తిరుగుతుందేమో. ఆమెను ఎవరు పట్టించుకోవాలా? మనిషిగా ఎవరు గుర్తించాలి? ఆమెను చూస్తే అనేకులు భయపడేవాడు. ఆమె ఒక దెయ్యంగా మారిపోయిందేమో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య ఆమెను ప్రేమించి ఆ 7 దెయ్యాలను వెళ్ళగొట్టగా ఒక మంచి మనిషిగా మారింది. హల్లెలూయా. అందుకు ఆమె నా జీవితాన్ని మార్చి నాకు మేలు చేసి సమాజంలో మనిషిగా బ్రతికే కృప ఆయన ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఉంది. హల్లెలూయా. ఈరోజు ఒక మేలు పొందిన తర్వాత నీవు నేను దేవుని ఎదుట ఎట్టుండాలి?
కృతజ్ఞత కలిగి ఉన్న వారమైతే ఆయన వెతకడానికి వస్తాము. కృతజ్ఞత కలిగిన వారమైతే అందరికంటే ముందుంటాము. కృతజ్ఞత కలిగిన వారమైతే అందరికంటే ముందు పరిగిస్తాము. అందుకే ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. నా జీవితం చినిగిపోయిన కాగితంలాగా లేదా గాలిపటం లాగా చల్లా చెదరంగా 7 దెయ్యాలు చెప్తున్నప్పుడు ఆ తండ్రి నన్ను దర్శించాడు, నా జీవితాన్ని మార్చాడు, ఈరోజు ఒక మంచి మనిషిగా వెలుగుకరంగా నన్ను దిద్దాడు అని ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. కాబట్టి ఆమె వేగిరిమ ఆయన దగ్గరికి వెళ్ళింది. అందుకే ఆమెకు తను తాను కనపరుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మరోసారి చదువుకుందామా? ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తెల్లవారినప్పుడే ఈమె వెళ్ళింది సమాధి దగ్గరికి. ఎప్పుడు వస్తున్నావు చర్చికి? నిర్లక్ష్య ధోరణి. ఆదివారం ఏ పని నీకు ఉండకూడదు సహోదరి. ఆదివారం దైవ సన్నిధి నాకు ముఖ్యం, దేవుడే ముఖ్యం. నా జీవితానికి ఎంత కృప చూపించాడు. మగ్దలేనే మరియ గ్రహించింది, కృతజ్ఞత కలిగి ఉంది. అలాంటి కృతజ్ఞత కలిగి ఉంటే వేగరమే నువ్వు పరిగిస్తావు. నీకు చేసిన ఉపకారాలు ఈరోజు నువ్వు బతుకున్నావంటే, ఈరోజు నరకానికి వెళ్లకుండా తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులుగా మారావంటే అది దేవుని కృప అని కృతజ్ఞత కలిగి ఉంటే, గ్రహిస్తే అందరికంటే ముందు నువ్వు వస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎవరు కనపడాడు? యేసయ్య మగ్దలేనే మరి కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడంటే మనం చెప్పాను కదా, కృతజ్ఞత కలిగి ఉన్నాం. నెంబర్ 1 కృతజ్ఞత కలిగి ఉంది. ఈరోజు యేసయ్యను నువ్వు చూడాలనుకుంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. చేసిన మేలు మర్చిపోకూడదు. దానికి ఆధారంగా ఒక వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుమా. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నయు సోసనయు ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. మగ్దలేని మరి ఎందుకుంది? ఆ గ్రూప్ లో ఎందుకుందంటే, నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని వెలుగుమయంతో నింపాడు, ఈరోజు బ్రతికున్న ఆయన కృప, ఈరోజు ఇంత సమాధానం ఉంటే ఆయన దయ అని కృతజ్ఞత కలిగి ఉంది. కాబట్టి ఆయనతోనే ఉంది. దెయ్యాలు వెళ్ళగొట్టబడి పోయిన తర్వాత శరీర శుద్ధి వచ్చింది, ఆత్మశుద్ధి వచ్చింది, మనసులో నెమ్మది వచ్చింది, క్షేమం వచ్చింది. ఆయనతోనే ఉంది. మనకు అన్ని కుదురు పడితే ఇంకా ఆయనతో మనం ఉన్నాం. మనం బిజీ అయిపోతాం. ఏమనుకోపాకండి, సార్ ఈరోజు రాలేకపోతున్నాం, ప్రభువా క్షమించిన ఆయన ఈరోజు ఆదివారం రాలేకపోతున్నాం, ఇదిగో మాకు ప్రాముఖ్యమైన పని ఉంది అంటూ వెళ్ళిపోతాం. కానీ ఆ తల్లి ఎలా, ఆ సహోదరి ఎలా ఉంది? కృతజ్ఞత కలిగి ఎవరితో ఉంది? యేసయ్యతో ఉంది. 12 మంది శిష్యులతో ఉంది, యోహన్నతో ఉంది, సోసన్నతో ఉంది. కృతజ్ఞత కలిగిన వారు దైవ సన్నిధిలో ఉంటారు. అట్టి వారికి దేవుడు కనపడతారు. హల్లెలూయా. కృతజ్ఞతగా. రెండవదిగా ఏం కలిగి ఉందో దయచేసి మనం చదివినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, ఎప్పుడు? ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు ఎప్పుడు వచ్చారండి? తెల్లవారుచుండగానే. మొట్టమొదటిగా ఆమెకు ఆయన కనిపించాడు. ఈరోజు ఆయన దర్శనం చూస్తే చాలండి, ఆయన స్వరం వింటే చాలండి. నెంబర్ 1 కృతజ్ఞత కలిగి ఉంది. నెంబర్ 2 పెందల కాడే. ఎప్పుడండి రాయబడింది? ఆదివారము తెల్లవారుచుండగానే మనం రావాలి. ఎప్పుడు వస్తున్నాం? ఒకవేళ ప్రత్యేకంగా ఏదన్నా ఇంట్లో సమస్య ఇబ్బంది అయితే తప్ప మిగతా టైంలో ఆదివారం పెద్దల కడే మనము రావాలి. ఒకసారి చూద్దాం. మొట్టమొదటి ఏడు రాసి పెట్టాడు ఆయన. ఆమె పేరు మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యంలో చూసాం. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. మార్కు సువార్త
విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తలైన మరియు సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను తీసుకొని వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎద్దుకు వచ్చుచుండగా. హల్లెలూయా. మూడవదిగా ఆమె చేస్తున్న పని మనం రెండో పర్యాయంలో మనం రెండో సువార్తలో రాయబడిన చూసాం. అందులో ఆమె చేస్తున్న పని ఏంటంట, యేసయ్యకు సుగంధ ద్రవ్యములు పూయడానికి ఆమె వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది? పెందలకాడే. ఇంతకేమో తెల్లవారుజామున వస్తుంది. వస్తూ మూడో పాయింట్ ఆమె జీవితంలో మనం చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుంది? సుగంధ ద్రవ్యములు చేసుకొస్తుంది. మొట్టమొదటిగా ఆమె ఏం కలిగి ఉంది? కృతజ్ఞత కలిగి ఉంది. రెండవదిగా పెందలకాడ లేసి వస్తుంది. మూడవదిగా సుగంధ ద్రవ్యములు తీసుకొస్తుంది. ఎవరి కోసం? ఈరోజు మన జీవితాన్ని ఒక సుగంధ ద్రవ్యముగా ఆయనకి ఇవ్వాలి. సుగంధ ద్రవ్యములు అవసరం లే, సెంట్ అవసరం లే, ఇప్పుడు పరిమళ వాసన అవసరం లే. మన జీవితమే పరిమళ వాసనగా ఆయనకి అప్పగించి తన స్వరక్తాన్ని మన కోసం కాల్చి పరిమళ వాసనగా చేయడానికి తను అప్పగించుకున్నాడంట మన కోసం. ఒకసారి చూద్దాం మాటలు. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత కృపచేతన రక్షించబడి ఉన్నారు. ఇక 2వ వచనం కూడా చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. హల్లెలూయా. ఎందుకు తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడంట? మనల్ని 2వ వచనం ఏం చెప్తుంది? పరిమళ వాసనగా ఉండుటకు. ఈరోజు సెంట్ అవసరం లే. ఆ రోజు మగ్దలేని మరియా, వేరొక మరియా వారు సెంట్ తీసుకొచ్చా, పరిమళ వాసన తీసుకొచ్చా. కానీ ఈరోజు మన జీవితమే దేవుడికి పరిమళ వాసనగా అప్పగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆమె జీవితంలో ఎందుకు దేవుడు ఆమె కనపడ్డాడంటే, నెంబర్ 1 కృతజ్ఞత కలిగి ఉంది. నెంబర్ 2 ఎందరికడ ఆయన దగ్గరకు వస్తుంది, సమాధి దగ్గరికి. నెంబర్ 3 సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చి ఆయనకి అప్పగించాలి లేదా రాయాలని పొయ్యాలని ఆశతో వస్తుంది. ఇక ఆమె పేరు 3వ సువార్తలో కూడా రాయబడి ఉంది. ఆ పేరు కూడా చూద్దాం. ఒకసారి చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువునేనా? ఈ సంగతులు అపోస్తలులకు చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు యోహన్నయు యాకోబు తల్లైన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. హల్లెలూయా. ఆమె పేరు ఎక్కడ రాయబడింది? 3వ సువార్త రాయబడి ఉంది. అందులో అందరికంటే ముందుగా రాయబడింది. ఇది గొప్ప విషయం. ఎక్కడ రాయబడింది ఆ పేరు? చెప్పాలి. 4 సువార్తలు రాయబడి ఉంది. ప్లస్ చెప్పబడిన జాబితాలో అందరికంటే మొదట రాయబడి. ఎందుకు రాయబడితే చెప్పండి? ఒక వ్యక్తి పేరు అందరికంటే ముందు ఎందుకు రాయబడుతుంది? అన్ని విషయాల్లో ముందుంది. హల్లెలూయా. సూసనాని, యోహన్నాని, ఇతర స్త్రీలను ప్రోత్సాహపరిచి పెందలకాడ రండి రండి రండి, మనం ఆరాధన చేద్దాం, మన దేవుని కనపడతాం, రండి రండి అంటూ అనేకులు ప్రోత్సాహపరిచి ఆమె తీసుకుని వచ్చారు. ఈరోజు నీ పేరే అనేకులు చెప్తున్నారంటే ఆ సిస్టర్, ఆ బ్రదర్ అని నీ పేరే మారుమరుగుతుందంటే నువ్వు అన్నిట్లో పొందున్నావని. హల్లెలూయా. అసలు నీ పేరు ఎక్కడ ఎవరు ఎత్తటం లేదంటే నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి. చాలా అనుకున్నావు. సహోదరి దెయ్యాలు పట్టిన ఒక స్త్రీ ఈరోజు బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో మొదటి మెట్లో ఉంది. ఆమె పేరు హల్లెలూయా. ఎందుకుందండి? చెప్పాలి ఎందుకుంది? ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. నెంబర్ 2 పెందలకాడే వస్తుంది. నెంబర్ 3
సుగంధ ద్రవ్యములు తీసుకొస్తుంది. నంబర్ 4, అందరినీ ముందుగా యాదరి చేస్తూ ముందు నడుస్తుంది. అందుకే ఆమె పేరు రాయబడింది. ఇకపోతే 4వ సువార్తలో కూడా ఆమె పేరు రాయబడింది. దయచేసి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము చాప్టర్ 20. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. ఎప్పుడు వచ్చిందండి? పెందలకాడ ఏం చూసిందండి? సమాధి మీద ఉన్న రాయిని పక్కకు తొలగించుట ఆమె చూసింది. ఎంత ఆసక్తి! అందరికంటే ముందు వెళ్ళాలి, నేనే ఏడు తీయాలి, నేనే దేవుని యొక్క మందిరం యొక్క తాళం తీయాలి, డోర్ తీయాలి, నేనే ముందెళ్ళి పరిచయం చేయాలి, నేనే వెళ్ళి ముందు కూర్చోవాలి, నేనే ముందు ఒక పాట పాడాలి, నేనే దేవుని స్తుతించాలి అన్న తపన ఎవరిలో ఉంటుంది తెలుసా? దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉంటే అంత తపన ఉంటుంది. ఆ తపన చేత ఉదయాన్నే నువ్వు వస్తావు. ఆ తపన చేత దేవుడికి ఒట్టి చేతులతో రాకుండా ఏదో కూడా సమర్పించడానికి, నీ హృదయాన్ని పరిమళ వాసనగా సమర్పించడానికి నువ్వు వస్తావు. ఇకపోతే అందరికంటే ముందొచ్చి ఇక్కడ అన్ని సిద్ధపరిచిన వాటిని నీవే చూస్తావు. హల్లెలూయా. ఎవరు చూశారు? వచ్చి సమాధి దగ్గరకు వచ్చి సిద్ధపరిచిన యేసయ్యని ఆరోమై వెళ్ళిపోయే రీతిగా సిద్ధపరిచిన ఆ యొక్క రాతిని ఎవరు చూశారు? ఈరోజు అలాంటి మగ్దలేని మరియకి ఎందుకు ఉండలేకపోతున్నాం? నాకు చాలా ఇష్టం మగ్దలేని మరి. ఎందుకంటే ఆమె దయ్యాలు పట్టినప్పుడు ఆమె వస్త్రం లేకుండా, సరైన స్నానం లేకుండా, సరైన జుట్టు దువ్వుకోకుండా, ఆకలితోనూ దాహముతోనూ తన శరీరము ఎంత మలినమైపో ఉంటుందో అందరూ అసహించుకో ఉంటారు. దయ్యం పట్టిన ఒక స్త్రీని బాగా గమనించండి. మనం చూస్తుంటాం రోడ్డు పాయింట్లో, టౌన్లో అనేక చోట్ల ఒక్కొక్క స్త్రీ ఎలా ఉంటారో చూడండి. అలాంటి వ్యక్తిని దేవుడు చాలా చక్కగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, మనిషిగా చేసిన ఆ యొక్క ప్రేమను బట్టి ఆమె ఏం కలిగి ఉంది? కృతజ్ఞత కలిగి. ఆమె ఏం కలిగి ఉంది? అందరికంటే వస్తుంది. ఆమె ఏం కలిగి ఉంది? సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చిన ఆ దేవునికి పోయాలని తపన కలిగి ఉంది. ఆమె ఏం కలిగి ఉంది? అందరికంటే ముందు వచ్చి సమాధి మీద రాయి తొలగించబడ్డం చూస్తాం. హల్లెలూయా. ఇలాంటి గుణగణాలు మనలో ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు చీకటి బ్రతుకులు తొలగించబడి వెలుగైన జీవితం, రక్షణ కలిగిన జీవితం, పరలోక ఆశీర్వాదం వారు పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకారం 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన తర్వాత ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. అందుకే ఆ 4 ఆటంకాలు ఆయన ఆరాధించడానికి, సమాధి దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరపరచలేడు, ఆటంకపరచలేదు. ఆమె సరసర వెళ్ళింది. తానుగా కనపరుచుకున్నాడు, శుభమని చెప్పాడు. 3దిగా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా శిష్యులకి నేను లేచి ఉన్నాను, గలిలయ ప్రాంతంలో కలుసుకుంటానని చెప్పు అని మొట్టమొదటిగా యేసు ప్రభు సువార్త గురించి ఆమె చెప్పడం, ఆమె తన శిష్యులకు చెప్పడం జరిగింది. ఇలాంటి స్త్రీగా ఓ సంగమా నీవు నేను ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇలాంటి స్త్రీలుగా మనం ఉంటే, మగ్దలేని మరి లాంటి వారంగా ఉంటే అనేక రక్షణకు వస్తారు. దేవుని రాజ్యం కట్టబడుతుంది. అనేక చెవిటి బ్రతుకులు వెలిగించబడతాయి. దేవుడు మహిమ పొందుతాడు. దేవుని రాజ్యం త్వరగా మన కొరకు రాబోతుంది. ఈ లోకంలో ఉన్న వారందరినీ మగ్దలేని మరిలాగా మనం సిద్ధపడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయమో చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. లేరా అందరికీ వందనాలు.